శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత 5వ అధ్యాయం ఇప్పుడు చూస్తున్నాము. ఈ శ్లోకం ఏదైతే 18వ శ్లోకం మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ 18వ శ్లోకము చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. అంటే ఏదైతే మనం ఒక జీవన్ముక్తులుగా మీరు ఎప్పుడైతే ఉంటారో, ఇప్పుడు అజ్ఞానం అనేది పూర్తిగా నశించాలి. వాళ్ళని ఏమన్నా మనము జ్ఞాన నిర్ధూత కల్మషాహ అన్నాం. అజ్ఞానం నాశనం అవుతుంది. మీకు సందేహాలు వస్తుంటాయి, సంశయాలు. సో పదే పదే వాటి మీద మననం చేస్తూ వాటిని నివృత్తి చేసుకోవాలి. దాన్ని మననం అంటారు. అయితే మీకు జ్ఞానం స్పష్టంగా ప్రకాశిస్తుంది. అయినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఈ జన్మలో కానీ ఇంతకుముందు పూర్వజన్మల్లో ఉన్న వాసనలు ఉంటాయి సూక్ష్మంగా. ఆ అలవాటు ప్రకారంగా మనం డామినేట్ చేస్తుంది మన ఎమోషన్స్ని. వాటిని విపరీత భావనలు, అహంకార, అభిమాన వాసన అంటారు. సో వాటిని పూర్తిగా మీరు తొలగించుకోవాలంటే మీరు నిధిధ్యాసనం చేయాల్సి ఉంటుంది. అందువలన ఆ 3 ఎవరైతే చేసుకుంటారో వారు సమదర్శనగా మారుతారు. సమదర్శనం చూస్తారు, మొత్తం సర్వత్ర సమదర్శనం. అయితే ఇప్పుడు 2 శ్లోకాల్లో జ్ఞానఫలం అనేది ఇంక చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగా, ఏ విధంగా చూస్తారు, సమదర్శనం ఎలా కలిగి ఉంటారు అంటే, మనం జనరల్గా మీ అందరికీ తెలుసు, కొంతమంది ఈ యొక్క శారీరకంగా ఒక బట్టల కోసం ఎక్కువ చూశారనుకోండి, అందరిలో కూడాను ఓహో వీళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నారు, ఎందుకు ఆ బట్టల ఆ యొక్క వస్త్రముల మీద వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉందనుకోండి, ప్రతి ఒక్కరూ వారి యొక్క శైలి, వాళ్ళు ఏ విధంగా బట్టలు వేసుకున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాటి మీదే దృష్టి ఉంటుంది. కొంతమందికి ఆ జుట్టు మీద ఒకవేళ అభిమానం ఉందనుకోండి, అందరి యొక్క జుట్టును పరిశీలిస్తుంటారు అన్నమాట. కొంతమందికి శారీరకంగా అది చూసే అభిమానం ఉందనుకోండి, ఆ శారీరకమైనటువంటి పైన చూస్తారన్నమాట. మరి కొంతమంది మానసికమైనటువంటి ఆ ఎమోషన్ల భావంలో ఫీలింగ్స్ వైపు ఉన్నదానికి దృష్టి, వారికి తగ్గట్టు వారిని వారు అభిమానిస్తారన్నమాట. మరి కొంతమంది బాగా మేధావులుగా, తెలివైన వాళ్ళుగా, విషయాల మీద చర్చ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాటి మీద మీకు అభిరుచి ఉందనుకోండి, వారిని మీరు ఎక్కువ అభిమానిస్తారన్న. అంటే మనము ఎటువంటి ఆ యొక్క అభిమానము, ఇష్టాయిష్టములు, ఆసక్తి కలిగి ఉంటామో, ఎదుటివారి యందు కూడాను అదే రకమైనటువంటి అభిరుచి కలిగిన వారిని మనము ఇష్టపడతాము, ఆకర్షిస్తాము. దీనికి రమణ మహర్షి ఏం చెప్పారంటే,
స్వరూప బుద్ధిర్జగదీశ్వరే చ స్వరూపధీరాత్మనయ వదస్తి అరూప ఆత్మా యది క ప్రపశ్యేత్ సాదృష్టిరేకా అనవాధిర్హి పూర్ణ అంటారు. దీని అర్థం ఏంటంటే, మనలో ఏ భావనల ఆధారంగా స్థూలంగా, సూక్ష్మంగా, మానసిక లెవెల, బుద్ధి అంటే మన బుద్ధి లెవెల్లోన ఏ లెవెల్లో మనం ప్రభావితమై ఉంటామో ఆ విధంగానే మనము జగత్తుని మనము దర్శిస్తుంటాము. అయితే మీరు చెప్పాలి ఇప్పుడు, ఈవెన్ దేవుడిని అంటే ఏదైతే దేవుడు దేవుడు అంటున్నామో మనము, అది కూడా మనకి ఉన్నటువంటి అభిరుచి ఆధారంగానే దేవుణ్ణి మనం చూస్తాం. అందరూ ఒకలాగా దేవుణ్ణి చూడరు, ఈశ్వరుణ్ణి. ఎందుకు? కొంతమందికి పూర్తి బాహ్య అలంకారము, ఈ యొక్క బయట కనిపిస్తున్నటువంటి అలంకారమే దృష్టి ఉందనుకోండి, ఈశ్వరుడు బాగా అలంకరించి అందంగా మొత్తం పూర్తి అలంకారంతో ఈశ్వరుడిని దర్శిస్తారనమాట. అలా కాకుండా కొంతమందికి ఆ జ్ఞానం మీద ఎక్కువ ఉందని అభిరుచి, ఈశ్వరుడు సర్వజ్ఞుడిగా జ్ఞాన స్వరూపంగా దర్శించాలనుకుంటారు. మరి కొందరు ఏంటంటే పూర్తిగా తన శౌర్యంగా చూసుకున్నారనుకోండి, ఈశ్వరుని కూడా శౌర్యవంతుడిగా పరిగణిస్తారు, జ్ఞానవంతుడిగా, శక్తివంతుడిగా. కొంతమందికి ఆ హృదయంలో ప్రేమ ఉందనుకోండి, ఈశ్వరుడు అంటే ప్రేమ స్వరూపంగా చూస్తారు. అదేవిధంగా ఇంకా అందరూ అలా ఉంటారని అనుకోకూడదు. కొంతమందికి మనం ఏ యాంగిల్లో అంటే మనం ఏ రకంగా మనల్ని మనం చూస్తున్నామో అదే దృష్టికోణంతో ఈశ్వరుని కూడా మనము దర్శిస్తాము. సపోజ్ మీరు ఈ శరీరము, ఈ జగత్తు, ఇంద్రియములు, మనసు, బుద్ధికి అతీతంగా ఉన్న ఆ స్ఫురణ ఎరుక ఆత్మగా మిమ్మల్ని మీరు దర్శించారనుకోండి, ఈశ్వరుని కూడా ఎలా దర్శిస్తారు? ఆత్మరూపంగానే దర్శిస్తారు. అంటే ఏంటి? రూపము లేని ఆత్మయే పరమాత్మగా దర్శిస్తారనమాట. దీన్నే సర్వత్ర సమం అసంగం అరూపం చిదానంద రూప దర్శనం అంటారు. ఎందుకు? మనం ఏ దృష్టితో ఉంటే యద్భావం తద్భవతి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడి చేతిలో 500 రూపాయలు నోటు పెట్టారనుకోండి. అయితే పిల్లవాడి చేతిలో 500 రూపాయల నోటుకి ఒక కాగితం పేపర్కి తేడా ఏమని ఉంటుందా? మీకుంటుంది మీ దృష్టిలో, ఓ ఇది తెల్లని కాగితము, ఇది 5 రూపాయలు. కానీ మీకేంటి? కాగితం పట్టుకున్నప్పుడు మీరు భయపడరు, కానీ 500 రూపాయల నోటు ఉన్నప్పుడు మీరు భయపడతారు. ఎందుకు? వాడిని చించేయచ్చు, ఆ నోట్లో పెట్టి నలిపేయచ్చు. మీకు భయం ఎందుకు? మీ దృష్టిలో అది 500 రూపాయల విలువ, ఇది తెల్లని కాగితము. కానీ పిల్లవానికి ఏమైనా ఆ దృష్టి ఉన్నదా? అయితే అందుకు మనమేమంటున్నారంటే, అసలు జ్ఞానికి అజ్ఞానికి చూడ్డానికి ఎటువంటి భేదము ఉండదు. మరి భేదం అంతా ఎక్కడుంటుంది అంటే, జ్ఞాని అనేవారు సమదృష్టి కలిగి ఉంటారు. అజ్ఞాని విషమ దృష్టి అంటే భేద దృష్టి కలిగి ఉంటారు. ఇది ఈ మొత్తం దీని యొక్క సారాంశం అన్నమాట ఈ శ్లోకం. అయితే ఎవరు ఈ సమదర్శనం కలిగి ఉంటారు? పండితాః సమదర్శినః. పండితాః సమదర్శినః. ఇంతకీ పండితులు అంటే ఎవరు? పండ యస్య అస్తి ఇది పండితాః. పండ అంటే ఆత్మతత్వము. మనం సాధారణంగా బయట ఏమంటారు? ఎవరైనా సరే, ఈయన తెలుగు పండిట్ స్వామీజీ, ఈయన హిందీ పండిట్. లేకపోతే ఏదైనా టెంపుల్లో మనం ఒక పూజారిగా చేస్తే, ఏ పండిత్ కమయ్యా
అంటుంటారు మన వాళ్ళు. మేము అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే పండిట్జీ అవు, పంతులు గారు అంటుంటారు, కొంతమంది పండిత్ అంటుంటారు, ఏవేవో అంటుంటారు మేము వెళ్ళినప్పుడు కూడా. అంటే సొసైటీలో పండిత అనే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది అనమాట. ఎలాగైతే ఒక్కొక్కసారి గురువు శబ్దం ఎలాగైతే మారిపోయిందో పండిత శబ్దం కూడా మారిపోయింది. కానీ మీకు గుర్తుందా, మనకి పండిత్ శబ్దం ఎక్కడ వాడారు భగవాన్ శ్రీకృష్ణ? 2వ అధ్యాయంలో స్టార్టింగ్ శ్లోకం, అశోచనన్వశోచస్త్వం ప్రజ్ఞావాధాంచి భాససే గతాసో నగతాసోంచ నాను శోచంతి పండిత. అక్కడ అన్నారు. అంటే ఆత్మదర్శనం కలిగిన జ్ఞానులు ఇలా తాత్కాలికము క్షణికము మారిపోతున్నటువంటి నశించిపోతున్న వాటి గురించి శోకించరు, బాధపడరు అని అక్కడ చెప్పారు. అందువలన ఆ పండితుడి యొక్క పూర్తి వివరణ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఆ పండితులు ఎలా ఉంటారు? పండితులు సమదర్శనం ఉన్నవారు. అయితే మీ అందరికీ ఒక చిన్న సందేహం. సమదర్శనం అంటే మనం చూస్తున్న కళ్ళ ద్వారా సమానంగా చూడడం కాదు. మీరు గమనించాలి. సమదర్శనం అంటే ఏంటంటే జ్ఞాన నేత్రముతో చూడాలి, జ్ఞానముతో. ఈ 2 కళ్ళతో సమాదర్శనంగా ఉండదండి ఎక్కడ. ఎందుకంటే మనం పెంచుతున్నాం ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి మన యొక్క బెడ్రూమ్ మీద పెట్టుకుంటామా సమదర్శనం అని? మన బిడ్డని, మన కుక్క పిల్లని 2 కలిపి మనము డైనింగ్ హాల్లో భోజనం చేస్తామా? చెయ్యం. ఎందుకు? ఆవు ఉన్నది, ఆవు గోశాలలో పెడతాం. ఆవుకి కూడా సమదర్శనం అని చెప్పేసి మన వంటగదిలో మన డైనింగ్ హాల్ తీసుకొస్తామా? తీసుకురాము. అంటే ఏంటి? ఇక్కడ దృష్టి ఏదైతే బాహ్య నేత్రములతో చూస్తున్నామో దాంట్లో సమదర్శనం ఉండదు. మీ జ్ఞాన నేత్రంతో చూడాలి సమదర్శనము. ఎందుకు? సమదర్శనం అంటే ఏంటంటే మీరు అన్నిట్లో కూడా మారని శాశ్వతమైన పరమాత్మ ఆత్మరూపంగా ఉన్నది అని గమనించాలి. ఎలాగా? బల్బులో వెలుగుతున్న బల్బుకి వెనుక కరెంటు విద్యుత్ శక్తిని గమనించాలి. తిరుగుతున్న ఫ్యాన్ కూడాను వెనుకున్న విద్యుత్ శక్తిని గమనించాలి. మరి అక్కడ మీరు ఒక హీటర్ ఆన్ చేశారనుకోండి, హీటర్ వేడొస్తుంది, కానీ ఆ వెనక ఉన్న శక్తిని మీరు గమనించాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మిక్సీ, కుక్కరు ఎన్ని మీరు కరెంటుతో నడుస్తున్నాయో వాటి వెనుక ఉన్న శక్తిని మీరు గమనిస్తే ఆ పరికరాల దృష్టి నుండి వెనక ఉన్న విద్యుత్ శక్తి దృష్టిలోకి వెళ్తారన్నమాట. అందువలన ఎప్పుడైతే సకల ప్రాణుల యొక్క శరీరాలన్నీ వేరు వేరు అవయవాలు, శరీరాలు, వాటి యొక్క నామరూపాలు అన్నీ భిన్నంగా కనిపిస్తాయి మనకి, కానీ వెనక ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ ఒక్కటే. దాని దృష్టి ఉండాలి మనకి. ఆ దృష్టి కలిగినప్పుడే దాన్ని సమదర్శనము అంటారు. అయితే సమదర్శనం అంటే ఏమిటి? ఇంతకీ సర్వత్ర ఆత్మదర్శనం, దాన్నే సమదర్శనం అంటారు. సర్వత్ర ఆత్మ లేదా పరమాత్మ, పరమాత్మకే ఆత్మ అంటారు. ఇది మీరు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాత్మకే ఆత్మ, ఆత్మదర్శనం. అయితే ఈ ఆత్మదర్శనం సమదర్శనం ఎక్కడ చూస్తాము? జ్ఞానులు ఎక్కడ చూస్తాడు? ఎక్కడ చూస్తారా? ఇక్కడ ఒక పెద్ద పట్టిక లిస్ట్ ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. ఒక లిస్టు ఏంటది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. అంటే బ్రాహ్మణ అనగానే మనకు ఒక పెద్ద ఒక ఎవరెస్ట్ శిఖరం అంత సందేహాలు ఉంటాయి. బ్రాహ్మణుడు అంటే ఏంటి? పుట్టినవారు, అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారు ఒక ఓంకారం అంటే తెలియదు, ఒక ఉపనయనం గురించి శ్రద్ధ ఉండదు, ఒక గాయత్రి మంత్రం కూడా సరిగా ఉచ్చారణ రాదు, అర్థం తెలియదు, కానీ నేను బ్రాహ్మణుడు అనే ఒక గమండ్, అంటే అహంకార అభిమానంతో ఉంటారు. మిగతా ఆడవాళ్ళందరికీ చాలా తక్కువగా చూస్తారు. వాళ్ళకి గీత చదవడం రాదు, ఏమీ రావు, కానీ
అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేసి అనేక నియమాలు నిబంధనలు పెడుతుంటారు మిగతా స్త్రీలకి అందరికీ. బ్రాహ్మణ స్త్రీలు కొంతమంది చేదస్తంగా ఉంటుంటారు. కానీ ఎప్పుడైతే మీకు తత్వం తెలిసిందా, మీరు ఏ వంశంలో పుట్టారా, ఏ వర్ణంలో పుట్టారా అనే దాన్ని మీరు అతీతమై వెళ్ళిపోతారు పైకి మీరు ఆటోమేటిక్గా. ఎందుకు? మీ జ్ఞానశక్తి సామర్థ్యం అది. అందువలన బ్రాహ్మణులు అనగాన ఇక్కడ జాతి బ్రాహ్మణుని గురించి చెప్పట్లేదు. అంటే బ్రాహ్మణ కులములో పుట్టినటువంటి బ్రాహ్మణు గురించి ఇక్కడ చెప్పట్లేదు భగవాన్ శ్రీకృష్ణ. ఏమంటున్నారు? సత్వగుణము ప్రధానంగా కలిగి ఉన్నవారు. అంటే ఎవరికైతే సత్వగుణము ప్రధానంగా కలిగి ఉంటారో వారు అసలైనటువంటి బ్రాహ్మణులు. ఇంతకు ముందే మీకు చెప్పాను, బృహదారణ్యక ఉపనిషత్తు అంటే ఉపనిషత్తులన్నిటికీ రారాజు, మహారాజులు అంటే ఉపనిషత్తు. అది ఉపనిషత్తు మాత, అందులో వేదమాత. అందులో బ్రాహ్మణులు అంటే ఎవరు అనే విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారనమాట. ఏమిటి అది? తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ ముని అమౌనం చ మౌనం చ నిర్విద్య అత బ్రాహ్మణ స్యాత్ అన్నారు. అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే బ్రాహ్మణులు అనేవారు సాధకుడికి ఇంకొక పేరేంటి? బ్రాహ్మణ. ఎవరైతే తపస్సంపన్నులుగా ఉంటారో వారు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు ఎప్పుడు నిజమైన బ్రాహ్మణులుగా మారుతారు అంటే తన ఆత్మస్వరూప తత్వం జ్ఞానమైనటువంటి ఆత్మ విద్యను పూర్తిగా శ్రవణము ద్వారా గ్రహించాలి. గ్రహించినటువంటి జ్ఞానాన్ని పదే పదే చింతన ద్వారా మననం చెయ్యాలి. బాల్యేన తిష్టాసేత్ అంటే మననములో నిత్య నిరంతరం ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క శ్రవణము మననము తర్వాత నిధిధ్యాసనములో ఉంటే వారిని మునిహి అంటారు. ఎప్పుడైతే నిధిధ్యాసనంలో పూర్తిగా నిష్ఠ సాధించారో మీరు, అప్పుడు ఆ శ్రవణ మనన నిధిధ్యాసన దాటి ఆత్మనిష్టలో ఆత్మయందే రమించి క్రీడించి ఆత్మ సుఖం ఆనందం ఆత్మలోనే ఉంటారు. అప్పుడేమవుతుంది? అమౌనం చ మౌనం చ నిర్విద్య అత బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్టకే అంటే బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మనిష్ట అనే వారికి బ్రాహ్మణ అని అసలైనటువంటి నిర్వచనం. మరి మిగతా వాళ్ళందరి బ్రాహ్మణంత సంఘాలు వంశం సంగతి ఏంటి స్వామీజీ? అది పేరుకే, నామకే వాస్తే అంటారు హిందీలో. ఏమంటారు? నామకే వాస్తే. అదేదో ఊరికే బ్రాహ్మణ ఉంటారు. నిజమైన బ్రాహ్మణ ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి ఈ భూమండలం యందు బ్రాహ్మణుడిగా మారడమే వారి యొక్క మానవ జన్మ యొక్క ప్రయోజనం అన్నమాట. ఈ విధమైనటువంటి ఇక్కడ బ్రాహ్మణ్ ఎందుకు చెప్తున్నారు అంటే సాధారణంగా విద్యావంతులు అంటే అందరికీ కూడా గౌరవం ఉంటుంది. ఎందుకు? మీరు ధనము వలన మీరు కొంత సంపన్నులు అవుతారు. కానీ ఈ విద్య అనేది ఉన్న చూడండి, దీంతో వచ్చిన సంపన్నం ఏదైతే ఉందో శాశ్వతం అన్నమాట. పర్మనెంట్, అనంతం. అనంతము శాశ్వతం. దేని వలన? జ్ఞానం. కానీ మన సంపదలు శాశ్వతమా? రాజులు రారాజులు ఉన్నటువంటి వాళ్ళ ఐశ్వర్యాలు, కోటలు, సామ్రాజ్యాలు ఏమైనాయి? శాశ్వతం కాదు. కానీ విద్య శాశ్వతము, అనంతమైనది. కాబట్టి సాధారణంగా మనకి సంపన్నులుగా ఉన్న వారి కంటే విద్యా వినయ సంపన్నే అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? విద్యాదానం సర్వదానాత్ ప్రధానం. అందుకే విద్యాదానం అనేది అన్నిటికంటే గొప్పది. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు, జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మేమతి అన్నారు. 18వ అధ్యాయం చెప్తారు మళ్ళీ. అంటే
అన్నీ మీరు చేయండి, పూజలు, యజ్ఞాలు, యాగాలు, నా జపము, పారాయణము ఎన్ని చేసినప్పటికీ ఈ బ్రహ్మ విద్య తెలుసుకొని ఎవరికైతే వేరే వాళ్ళకు బోధిస్తారో మీరు, దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞానయజ్ఞం అన్నమాట. అన్ని యజ్ఞాల కంటే ఈ జ్ఞానయజ్ఞం అనేది అత్యంత ప్రీతికరము, గొప్పది అని చెప్పారు భగవానికి. అందువలన మనకి మిగతా సంపదల కంటే జ్ఞానమే గొప్పది. అందువలన ఇక జ్ఞానాన్ని గొప్పగా చెప్పి సంపన్నత, అసలైన సంపన్నులు ఎవరు? విద్య ఉన్న వాళ్ళే అసలైన సంపన్నులు. ఎలాగా? విద్య ద్వారా వాళ్ళకి వినయం ఉండాలి. విద్య వినయ సంపన్నే. అందుకే విద్య వచ్చిన వాళ్ళకి వినయం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు? వినయం ఉంటేనే వారికి విద్య వస్తుందండి, లేకపోతే విద్య రాదు. ద్రవిణగుం సవర్చసం సుమేధ అమృతోక్షిత ఇది త్రిశంకోర్వేదానువచనం అహం వృక్షశరేరివ కీర్తి పృష్టం గిరేరివ అని తైత్రీయ ఉపనిషత్తులో వచ్చింది. అంటే ఏంటి? ఏదైతే ఈ ఆత్మతత్వ జ్ఞానం ఉందో దాన్ని సంపద లేదా ద్రవిణం అంటారు. బ్రాహ్మణుడు అనేది జ్ఞానమే ఆయన యొక్క సంపద, ఇంకేముండవు. అందుకే ఆ జ్ఞానంతో పాటు వినయము, విధేయము, అమానిత్వం ఉంటుంది. ఈ వినయం లేకపోతే జ్ఞానం రాదండి ఆయనకి అనుకుంటాం మనం. అందువలన ఆత్మజ్ఞానం వారికి వంట పట్టింది అంటే వినయం ఉంటేనే, అహంకారం లేకపోతేనే జ్ఞానం వస్తుంది. లేకపోతే మిడిమిడి జ్ఞానము, అనేక యూనివర్సిటీ విద్యలే వస్తాయి తప్ప ఆత్మస్వరూపతత్వం అనేది అర్థం కాదు. ఎందుకు? అందుకే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేయించమని ఉపనిషత్తులు చెప్పడానికి కారణం ఏమిటంటే, నీరెప్పుడు కూడా మన శివుని చూడండి, తలపై నుండి గంగ పైనుండి కిందకు పడుతుందా, లేకపోతే శిరస్సు నుంచి పైకి వెళ్తుందా? నీరు కిందకు పడుతుంది గంగ. అదేవిధంగా ఆ విద్యా ప్రవాహం కూడా గురువు నుండి శిష్యునికి ప్రవహించాలంటే అణిగి ఒనిగి వంగి ఉండాలి, అహంకారాన్ని వంచి పెట్టాలి వినయంగా. ఈ విధంగా గురువుకి వంగి వ్యక్తి ఎప్పుడైతే నమస్కరిస్తారో అప్పుడు విద్య వాని యందు ప్రవహిస్తుంది. ఈ విధంగా మీరు చూస్తే ఎంతో మంది ఉపనిషత్తుల్లో రైక్వ, ఆయన దగ్గరికి ఒక రాజు జానశ్రుతి వెళ్తే మొదట రైక్వ తిడతారు. ఎలా తిడతారు? కోపంతో. ఆయన యొక్క భయము చూసి, భ్రాంతి చూసి, హే శూద్ర, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. శూద్ర అంటే అర్థము మనం అనుకున్న శూద్ర కాదు. అంటే ఈ శోకముతో ఎవరైతే భయపడి శోకముతో ఎవరైతే ఆ భయం చెందుతారో, శోకము, భయము, అజ్ఞానం వలన వారికి శూద్ర అంటారు శాస్త్రపరంగా. ఈ విధంగా ఈ బ్రాహ్మణి యందు ఆత్మస్వరూపంగా దర్శిస్తారు. సరే, ఆ యొక్క బ్రాహ్మణి యందు ఆత్మస్వరూపం దర్శించడం తేలిక, ఏముంది? గొప్ప వాళ్ళ ఆత్మదర్శి కాబట్టి, జ్ఞాని కాబట్టి. మరి గవి అంటే ఏమిటి? గోవు అంటే ఆవు అని అర్థం. మరి ఆవు అంటే ఎందుకు ఆవు అన్నారు ఇక్కడ? అన్ని జంతువుల కంటే అత్యంత సత్వగుణంగా ఉంటుంది జంతువుల్లో, పశువుల్లో ఆవు. అందుకే ఆవును మనం సాక్షాత్ గోమాతగా మనము పూజిస్తాము. మనం చూసారు, ఒక్కొక్క చిత్రం ఉంటుంది, ఫోటో. ఆవు శరీరం అంతా దేవీ దేవతల ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే గవామంగేషు తిష్టంతి సర్వే దేవా అంటారు. అంటే ఆవు యొక్క అన్ని అవయవాలలో కూడా దేవతలు ఉంటారు అని ఒక నానుడి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆవుకి పూజ చేస్తే, ఆవుకి ప్రదక్షిణ చేస్తే మీరు దేవతలందరికీ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని చెప్పారు మన పురాణాలు. కాబట్టి ఆవు అనేది అత్యంత గొప్ప జంతువు. అదేవిధంగా అస్థిని అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనకి తిరుపతిలో కానీ ఎక్కడైనా బ్రహ్మోత్సవాల్లో ఆ యొక్క ఈశ్వరుణ్ణి ఊరేగింపుల్లో కూడా ఏనుగును మనము ఉపయోగిస్తాము. ఏనుగు అనేది
అత్యంత ఐశ్వర్యానికి చిహ్నం. తర్వాత ఏనుగు ఆ శిరస్సు సాక్షాత్ భగవాన్ విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది. కాబట్టి దానికి మనము సర్వత్రా పూజిస్తుంటారు ఏనుగు. అయితే మీకు ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ బ్రాహ్మణుని సమదర్శనం ఆత్మగా చూస్తున్నాడు, ఆవుని, ఏనుగుని. కానీ ఇక్కడ సుని అని చెప్పారు. సుని అంటే ఏంటి? కుక్క. మన శాస్త్రాలు, వేద శాస్త్రంలో ఏం చెప్పిందంటే పశువులు, జంతువులకన్నీ హీనమైన జంతువుగా కుక్కని గుర్తించారనమాట శాస్త్రములలో, బయట కాదు. బయట అయితే ఇప్పుడు అందరూ ఎక్కువగా అభిమానించేది, గుర్తించేది గొప్పగా కుక్కనే గుర్తిస్తున్నాం బయట. అది కాదు, శాస్త్రపరంగా చెప్తున్నాను నేను. శాస్త్రపరంగా అన్నిటికంటే హీనమైన జాతి కుక్క జాతి అంట. అందుకే కుక్క అన్నారనుకోండి ఆడొచ్చి కొడతాడు మనల్ని. అది కుక్క అనేది మన పూర్వీకుల చరిత్ర నుండి మన యొక్క శాస్త్రపరంగా. అయితే కుక్క కూడా ఆత్మస్వరూపంగా చూడాలి, శరీర దృష్టి కాదు అని చెప్తున్నది ఇక్కడ. కుక్కతో ఆపారా? స్వపాకేచ అన్నారు. అంటే కుక్క మాంసం వండి తినేవాడు యందు కూడా ఆత్మను దర్శించమన్నారు ఇక్కడ. చూడండి ఎంత భయంకరమైనది. జనరల్గా మాంస భక్షకులు అంటే నాన్ వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ అంటే అది ఆ నాన్ వెజ్ తినకూడదు అని శాస్త్రం చెప్పింది. ఎందుకు? కలంజం న భక్షయే మాంసం నా అస్నీయాత్ అంటారు. అంటే మాంసాహారం తినకూడదు. సురాం న పిబేత్ అంటే ఆల్కహాల్ త్రాగకూడదు. ఇవి చెప్పారు. ఎందుకు? ఇవన్నీ కూడా మాంసం తినడము, ఆల్కహాల్ తాగడం అనేది తామసికమైనటువంటి ఆహారము, తామసిక కర్మ. మీకు మీ బుద్ధి మాంద్యమైపోయి మీరు పాపకర్మలు, చెడు కర్మలు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. అందువలన ఈ స్వపాకేచ అంటే మాంసం తినడంలో కూడాను కుక్కను వండుకొని తినేవాడంటే ఇంక ఎంత తక్కువగా చూస్తారు చూడండి. అంటే అత్యంత నీచాతి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి చెడు మార్గంలో ఉన్న వ్యక్తి యందు కూడా వాని పైనున్న వేషం కాదు, ఆత్మను దర్శిస్తారు సమదర్శిన అంటే. అందుకే ఇంతకు ముందు నేను చెప్పాను, మన శంకరాచార్య కాశీ వెళ్ళేటప్పుడు ఎదురుగా ఒక చండాలుడుగా ఒక కుక్కను పట్టుకుని వస్తాడు, సాక్షాత్ పరమశివ అనుకోండి. అయితే గచ్చ సైడ్ అంటే ఏమైంది? నువ్వు చైతన్య ఆత్మ నుండి ఆత్మను వేరుగా వెళ్ళమంటున్నావు, దూరం వెళ్ళమంటున్నావా? లేకపోతే ఈ అన్నమయంతో కూడుకున్న శరీరాన్ని దూరంగా వెళ్ళమంటున్నావా అని అడిగారు, ప్రశ్నించారు తిరిగి. ఎప్పుడైతే తిరిగి ఆ విధంగా ప్రశ్నించారో శంకరాచార్యకి అర్థమైంది, ఇది ఉపాధి ఇలా ఉన్నప్పటికీ సాక్షాత్ పరమాత్మ ఈ ఉపాధిలో ప్రకటమయ్యారు. అప్పుడు అద్భుతమైనటువంటి మనీషా పంచకం రాశారు. ఎప్పుడో సమయం చూసి మనీషా పంచకం కూడా మనము మన సత్సంగంలో చెప్పాలి. అది అద్భుతమైనటువంటి ఆత్మతత్వ శ్లోకములు అంటారు 5. అయితే మనం ఎప్పుడు ఈ సమదర్శనం కలిగి ఉండాలి అంటే భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, ఈ సమదర్శనము, ఈ ఆత్మతత్వం అనేది బయటకు ప్రదర్శించేది కాదు. మీ యొక్క మనస్సు ఆధారభూతంగా ఉండాలి. మీ బుద్ధికి ఆధారంగా, మనస్సుకి ఆధారంగా ఈ జ్ఞాన దృష్టి కలిగి ఉండాలి. అంటే నిరంతరము చూడండి, మన చెవులకి ఏదైనా సరే ఒక తేడా వచ్చింది అనుకోండి, ఆ శబ్దం జీ ఉంటుంటది. మనం ఏ వ్యవహారం చేస్తున్నా ఆ శబ్దం ఏంటి? తంబూరా శృతి అంటారు, విన్నారా? ఆ తంబూరా శృతిలాగా మనకు అలాగా వినిపిస్తుంది అనమాట. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే సర్వేషు శరీరేషు సర్వత్ర ఆత్మదర్శనం కుర్యాత్ అని చెప్పారు. మనకి ఎక్స్రే ఎలాగైతే శరీరాన్ని దాటుకొని వెళ్తుందో ఆ విధంగా మన జ్ఞాన దృష్టి ఆత్మను దర్శించాలి. అందుకే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు శంకరాచార్య చెప్పారు, శరీరంగా మనకి భేదము తప్పదు. మన వేషధారణ, మన సంస్కృతి, మన సంప్రదాయాలు అన్నిటిలో కూడాను ఈ బయట కనిపిస్తున్న ఉపాధులు అంటే శరీరము,
వాళ్ళు చేస్తున్న వృత్తి, వారు ఉన్నటువంటి పొజిషను, ఇవన్నీ భిన్నంగా ఉంటాయి. కానీ అన్నిటికీ సత్యము, శాశ్వతము, నిత్యమైనటువంటి ఆత్మ అది ఎప్పుడు కూడా భిన్నంగా ఉండదు. దోమలోను, వైరస్లోను, బ్యాక్టీరియాలోను, ఏనుగులోను, మనిషిలోను, సింహంలోను, సకల సృష్టి అందు ఆత్మ సమానంగా ఉంటుంది. ఎందుకు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పారు. సృష్టి అంతా సమానంగా పరమాత్మ వ్యాపించి ఉన్నారని చెప్తున్నారు, అంతర్యామిగా. అందుకే శంకరాచార్య ఏం చెప్పారంటే, భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కర్హి చేత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహా అని చెప్పారు. మీకు అర్థమైందా? శంకరాచార్య ఎంత అద్భుతంగా చెప్పారంటే ఈ శ్లోకాన్ని. మీరెప్పుడు కూడాను ఈ సమత్వ భావన, ఆత్మ దృష్టి మీ భావనలో ఉండాలి నిరంతరం. అంటే ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు, మళ్ళీ శరీరం ఉండి శరీరం పంచభూతాల్లో కలిసిపోయినంత వరకు ఆత్మదృష్టి భావనలో ఉండాలి అని చెప్పారు. మరి క్రియా అద్వైతం నా కరిహి చిత్. మరి వ్యవహారం చేస్తున్నప్పుడు అంత ఆత్మయం చేయకూడదు. వ్యవహారం చేసేటప్పుడు మీరు కిందకి ఒక నట్టు, బోల్టు ఇలా లూజ్ చేసి కిందకు వచ్చి వ్యవహారం చెయ్యాలి. ద్వైత బుద్ధితోనే వ్యవహారం జరుగుతుంది. కానీ భావనలో మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఆత్మదృష్టి కలిగి ఉండాలి. అద్వైతం త్రిషు లోకేషు, 3 లోకాల్లో, త్రిభువన లోకాల్లో, అన్నిటి లోకాల్లో కూడాను ఆత్మ, పరమాత్మ, అద్వైత తత్వమే సత్యం. మరి ద్వైతం అనేది వ్యవహారికము. వ్యవహారికం అంటే ఏంటి? ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేకపోతే దాన్ని వ్యావహారిక మిథ్య అంటారు శాస్త్రం. అందువలన నా అద్వైతం గురునా సహా, గురువుతో వ్యవహారంలో కూడా మీరు అద్వైత దృష్టిని ప్రదర్శించకూడదంట. చూడండి, మీరు గురువు గారు ఇప్పుడు మన ఇద్దరం సమానం. ఎందుకు? ఇద్దరం కూడా ఆత్మజ్ఞానం. నా గురువు నా శిష్య చిదానంద రూప శివోహం శివోహం అన్నారనుకోండి, ఇప్పటి వరకు మీకు నేను నమస్కరించినాను, కొత్తదనం కోసం ఇప్పుడు మాకు నమస్కరించాను నేను గురువుని మీరు అనకూడదు. ఎందుకు? ఇప్పుడు వరకు గురువు సేవ చేశారు, ఇప్పుడు నాకు సేవ చేయి. ఎందుకు? ఇద్దరం సమానమే. ఇప్పుడు వరకు నేను చేశానుగా. కొత్త రకం అండి, కొత్తదనం కావాలంటే మీరు ఇప్పుడు నాకు నమస్కారం పెట్టి సేవ చేయండి అనకూడదు గురువుకి మీరు. ఎందుకు? వ్యవహారములో ఎప్పుడు కూడా గురువు గురువే, వ్యవహారంలో ఎప్పుడు శిష్యులు శిష్యులే. అది మార్పు రాదనమాట. అయితే వ్యవహారములో మనము దీన్ని పాటించాలి. దేన్ని? ద్వైతమే. భావనలో, సత్య దృష్టిలో, ఆ నిధిధ్యాసనలో ఆత్మభావన కలిగి ఉండాలి. ఈ విధంగా మీరు అన్ని ఆభరణాలు చూస్తున్నప్పటికీ ఎలాగైతే బంగారము దృష్టి ఎలాగ కలిగి ఉన్నారో, సర్వత్రా అన్ని ప్రాణుల నామరూపాలను దర్శిస్తున్నప్పటికీ ఆత్మయే దాని మూలము, ఆధారమని గమనించాలి. అప్పుడు మీకేమవుతుంది? మరొక గొప్ప ప్రయోజనము కలుగుతున్నది. ఏంట ప్రయోజనము? దీన్నే ఏమంటారు? సంసారము నుండి ఇప్పుడు ఇక్కడే మీరు బయటపడతారు అనే ఒక గొప్ప ప్రయోజనం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఇహైవ తైర్జితః సర్గః, ఇహైవ తైర్జితః సర్గః, ఇహైవ తైర్జితః సర్గః, యేషాం సామ్యే స్థితం మనః, యేషాం సామ్యే స్థితం మనః, యేషాం సామ్యే స్థితం మనః, నిర్దోషం హి సమం బ్రహ్మ, నిర్దోషం హి సమం బ్రహ్మ, నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః,
తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇది చాలా ఎంత అద్భుతమైన, ఈ అన్ని శ్లోకాలని అద్భుతమైన శ్లోకాలండి. నేను ఇలా అంటుంటే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతం అంటున్నానో, ఇప్పటి వరకు మీరు జ్ఞానులని, గురువులని, మహాత్ములని, పండితులని ఎంతో మంది చూసుంటారు. చాలా మంది ఏం చెప్తారంటే, మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు మోక్షం లేదండి, చనిపోయిన తర్వాత మనకు మోక్షం వస్తుంది అని పెద్ద పాపులర్ పబ్లిసిటీ ఉందన్నమాట సమాజంలో, పబ్లిక్లో. అందువలన ఈ శ్లోకం ఏమి చెప్తుందంటే, జ్ఞానులు ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందుతారు, జీవన్ముక్తులుగా మారుతారు అని దీని యొక్క సారాంశం. ఎందుకు? మొత్తం సమాజం అంతా కూడా గడబిడై ఉందండి, మొత్తం కిచిడి చేసి పెట్టేశారు. అందువలన పండితులుగా సెలామని అవుతుంటారు. వాళ్ళు ఋగ్వేదము అన్ని మంత్రాలు కూడా బాగా చదువుతారు, దిట్ట. తీరా చూస్తాడు, మీరు ఎవరైనా వెళ్ళి స్వామీజీ నాకేమైనా ఈశావాస్య కానీ ఏదైనా ఉపనిషత్తు చెప్తారంటే, ఉపనిషత్తా? వాళ్ళు చెలించిపోతారు అన్నమాట, కింద మీద పడిపోతారు. ఎందుకు? ఉపనిషత్తులు మనకు కాదండి, ఎవరో సన్యాసులకి. ఉపనిషత్తులు గీత మీరు చదువుతామంటారేంటి అని చాలా ప్రేమగా మంచి నోట్లో బూర్లు ఉన్నట్టు చెప్తారు. ఎంత బాగా చెప్తారంటే, ఉపనిషత్తుల గీత మనకు కాదండి, అది సన్యాసులకి అని అంటారు అన్నమాట. చాలా మంచిగా చెప్తారు, ప్రియంగా. అందువలన ఈ పండితులు, గురువులు, మహాత్ములని చాలా మంది డమ్మీలు కూడా ఉంటారు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి, లేకపోతే మనము కమ్మీలుగా మారిపోతాం మనం. అందువలన ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, జీవన్ముక్తి అవస్థ ఉన్నది అని చెప్పడానికి మీకు ఇది ప్రూఫ్. ఎవరైనా అడిగారు అనుకోండి, మన శరీరంగా ఉన్నప్పుడే మనం మోక్షం పొందుతామా అని ఎవరైనా మీకు డౌట్ అడిగారు అనుకోండి, అప్పుడు 5వ అధ్యాయం తీసి 19వ శ్లోకం వాళ్ళ ముందు మీరు ఇలా చదవండి. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. ఈ శ్లోకం చదివితే వారికి పగటిపూటనే నక్షత్రాలు స్పష్టంగా చూడగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మోక్షం అంటే మనకి ఒక భ్రమ. చనిపోయిన తర్వాత మోక్షం పొందుతారు, శివైక్యం పొందారు, బ్రహ్మైక్యం పొందారు, విష్ణుైక్యం పొందారు. నీవు శరీరంలో ఉన్నప్పుడే నీలో ఉన్న శివ, విష్ణు, బ్రహ్మని దర్శిస్తావు ఆత్మగా. అంటే ఏమిటి ఇక్కడ విషయం? ఏమిటంటే, మనకి మోక్షం అనగానే ఎప్పుడు వస్తుంది? కైలాసం, శివలోక ప్రాప్తి, లేకపోతే విష్ణులోక ప్రాప్తి అని అంటాం మనం. కానీ అది నిజానికి మోక్షమే కాదు. ఎందుకు? ఎవరు చూశారు? ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పారా? నేను చనిపోయినా కదా ఇక్కడండి, అక్కడికి వెళ్ళి శివలోకం వెళ్ళాను, కైలాసం, అక్కడ పార్వతీదేవి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణేష్, నంది అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళతో కొన్ని కుశల ప్రశ్నలు అలాగా కబుర్లు చెప్పుకుని ఇప్పుడే వచ్చానని ఎవరైనా చెప్పారా మీకు? లేదు. ఇదంతా కూడా ఒక నమ్మకమే. కానీ ఇప్పుడే మోక్షం కలుగుతుంది అనేది సాక్షాత్ కృష్ణ పరమాత్మ బల్ల బుద్ధి. మీకు తెలుసా? కుండ బద్దలు కొట్టి అంటారు మన వాళ్ళు. కుండ బద్దలు పగలగొట్టి, ఆ టేబుల్ బద్దలు కొట్టి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏంటి? ఇక్కడే మీకు మోక్షం వస్తుంది, జీవన్ముక్తులుగా ఉంటారు. ఎలా చెప్పారు? ఇహైవ, ఇక్కడే. ఇహైవ అంటే ఇక్కడే, ఇక్కడికిక్కడే మీకు మోక్షం సాధ్యం.
కానీ ఎవరికి సాధ్యం? అందరికీ సాధ్యమేనా? ఎవరికి ప్రశ్న వస్తుంది. ఇహైవ అన్నారు అంటే ఎవరికంటే తైహి సర్గః జితః. చూసారా? తైహి అంటే సమదర్శిభిః అంటే ఇంత ముందు మనం చెప్పాం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తి చెప్పానా? ఆ సమదర్శనం కలగవారికి, కలిగిన వాళ్ళకి, తైహి అంటే వాళ్ళకి సర్గః జితః. సర్గః అంటే సంసారము అని అర్థం. సంసారం అంటే ఏంటండి? అంటే శరీరం ద్వారా మళ్ళీ పుట్టడము, పుట్టిన తర్వాత ఏమవుతుంది? మరణించడము. అంటే పునరపి జననం పునరపి మరణం. ఈ చక్రానికి సంసారం అంటారు. కాబట్టి ఈ యొక్క సంసార చక్రాన్ని ఎవరైతే జయిస్తారో వారు మొత్తం ఇప్పుడు ఇక్కడే, అంటే ఇక్కడే ఇప్పుడే సంసారాన్ని జయించారు కాబట్టి జీవన్ముక్తులుగా ఉంటారు, జీవిస్తారు. అయితే వాళ్ళకి సంసారం మరి ఇబ్బంది పెట్టదా స్వామిజీ? బాధ పెట్టదా? దుఃఖం కలిగించదా? కలిగించదు. ఎందుకు? వారి యొక్క దృష్టి మారిపోయింది. ఎలా మారిపోయింది? ఈ శరీరం పుడుతుంది, శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది, పంచభూతాల్లో శరీరం వస్తుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరంలో ప్రకృతి గుణాలు, వాటి స్వభావం మారిపోతుంటాయి. రోగము రావడం అనేది శరీరానికి స్వభావం. ఎవరైనా వచ్చి మన దగ్గర నా జీవితం ఇంతవరకు ఏ రోగము కానీ ఏది తెలియదంటే అది ఏదో తేడాగా ఉన్నారని మనం చూడాలి. ఎందుకు? శరీరం కాకపోవచ్చు. రాయి అయితే దానికి జ్వరం రాదు, కోల్డ్ ఏముండవు. కానీ శరీరం అన్నాక వస్తాయి. కానీ అది నువ్వు కాదని తెలియాలి, ఆ దృష్టి మారిపోవాలి. అయితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒక చిన్న, ఇంతకుముందు మీకు చెప్పాను, మన సముద్రం, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి నా యొక్క వేదాంతంలో, సముద్రం అలలు లేకుండా ఉండదు ఎక్కడ. ఒక చిన్న అల తీసుకుందాం మనం, ఒక అల కెరటం అనుకోండి. కెరటం సముద్రంలో ఎగిసి పడుతున్నప్పుడు ఆ యొక్క వాయు వేగము, గాలి వస్తుంటే భీతిల్లిపోతుంది అనమాట. అమ్మో, నేను ఎక్కడ నాశనం అయిపోతాను ఈ గాలికి అని. ఎందుకు? ఆ మిగతా స్నేహితులు, బంధువులు, మిగతా అలలో కెరటాలు ఉన్నాయి కదా, వాటిని చూసి వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారేమో, నేను చనిపోతానేమో, వాళ్ళందరిని వదిలేసి నేను చనిపోతానేమో, లేకపోతే వాళ్ళు చనిపోతే నేను ఒంటరిగా ఉండిపోతానేమో అని కెరటము బాధపడుతూ అల్లాడిపోతుంది, దుఃఖముతో, బాధతో. అయితే గాలి తనకొచ్చి ఎక్కడ నాశనం చేసేస్తాను భయం, మృత్యుభీతి అంటారు దీన్ని, ప్రాణభయం. అయితే ఆ కెరటము, నేను కెరటాన్ని కాదు, నేను నీరు అనే ఆలోచన వచ్చింది అనుకో, ఆ జ్ఞానం వచ్చింది అనుకో, దృష్టి. అప్పుడేమవుతుంది? నేనెప్పుడు చనిపోను, నేనెప్పుడు నీరుగానే ఉంటాను అనే ఒక దృష్టి వస్తే అప్పుడేమవుతుంది? సముద్రంగా మారిపోతుంది. ఎందుకు? యావత్ సముద్రం అంతా నీరు తప్ప ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి కెరటం అనే బుద్ధి ఆ యొక్క జ్ఞాన దృష్టి నుండి నీరు దృష్టిలోకి మరలింది అనుకోండి, ఒక్కసారి జస్ట్ ట్రై చేసి, అప్పుడు నేను చనిపోతాననే భయము నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది, శాశ్వతమైన విముక్తి. మన ఈ సేమ్ జ్ఞాని యొక్క పరిస్థితి కూడా ఆ కెరటం లాంటి పరిస్థితి. ఎందుకు? మనకి అసలు ఆత్మ అయినటువంటి మీరు, నిజమైనటువంటి మీరెవరు? ఆత్మ. కానీ శరీరంగా భావన చేయడం వల్ల భయం కలుగుతుంది. కానీ గీతలో ఏం చెప్పారు? 2 అధ్యాయములు, నా జాయతే మ్రియతే వా కదాచిత్. అసలు ఎప్పుడు కూడా అసలు నువ్వు పుట్టని వీల్లేదండి. కెరటం పుడుతుంది కానీ నీరు పుట్టడం లేదు, కెరటం చనిపోతుంది, నీరు చనిపోవట్లేదు. శరీరం పుడుతుంది, మీరు పుట్టట్లేదు. శరీరం చనిపోతుంది, మీరు చనిపోరు ఆత్మగా. అంటే నాకు చావు పుట్టుకలు లేవు అని అన్నారనుకోండి, అయితే మరి చావు పుట్టుకలు లేకపోతే ఈ శరీరం ఏంటి? శరీరం అనేది మీరు వ్యవహారానికి వాడుకున్నటువంటి ఒక పనిముట్లు. మీరు చెప్పండి, ఈ శరీరం ఉంటేనే వ్యవహారం ఉంటుంది, శరీరం లేకపోతే వ్యవహారం ఉండదు. వ్యవహారం లేనంత మాత్రాన్ని మీరు లేనట్ట. మీరు ఒకటి గమనించండి, ప్రతిరోజు మీరు నిద్రపోతున్నారు,
గాఢ నిద్రావస్థలో మీ శరీరం ఉన్నదా? ఎటువంటి వ్యవహారం జరుగుతున్నదా? అది మీరు మరణించినట్ట. ఓహో, నేను నిద్రపోతున్నప్పుడు చనిపోతున్నానని తెలిస్తే ఎవరైనా నిద్రపోతారండి? ఎవరు నిద్రపోరు జీవితం. కాబట్టి దీనివల్ల మీకు ఏమర్థమైంది అంటే, స్థూల శరీరము, ఈ శరీరం లేకపోయినా ఆత్మగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. అందువలన మరణ భయం పోయిందండి. అప్పుడు మీరు యమధర్మరాజుని ఓడించారని అర్థం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షేయమామృతాత్ అంటారు. కాబట్టి సర్గః జితః అంటే సంసారాన్ని జయించారు. ఎలా? మీరు శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధికి అతీతమైనటువంటి ఆత్మస్థితికి వెళ్ళిపోయారు. ఓకేనా? ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళ్ళిపోయారో ఈ శరీరం అనే సంసారాన్ని మీరు జయించినట్లు లెక్క. అయితే మరి వాళ్ళు ఏ విధంగా సమదర్శనం కలిగి ఉంటారు? ఏషా మనః సామ్యే స్థితం అంటే ఏంటి? సామ్యే అంటే మనస్సు పూర్తిగా ఆ సమదర్శనంలో ఎవరైతే మనస్సు బుద్ధి లయమై ఉంటుందో వారికి ప్రాణ భయము, మృత్యు భయము ఉండదు. ఎందుకు? ఎప్పుడు ఆత్మనిష్టలో ఉంటారు కాబట్టి. కానీ వ్యవహారంలోకి వచ్చినారనుకో, మీరు ద్వైతంలోనే ఉండాలండి. అమ్మ అమ్మ, నాన్న నాన్న, బిడ్డలు, తల్లి తండ్రి, గురువు, బంధువులు, మిత్రులు, వ్యవహారము అంత, మార్కెట్ అంతా ఉంటున్నాయి. కానీ మీకు తెలిసి వ్యవహారం చేస్తారు. ఒక హీరో బిచ్చగాడి పాత్ర వేశాడు. ఆయనకు తెలుసు నేను బిచ్చగాడిని కాదు, నేను పలాయని వ్యక్తిని అని తెలిసి ఆ వేషం వేస్తున్నాడు. ఆ విధంగా ఈ వ్యవహారిక జీవితంలో మీరు వ్యాసం వేశారు. కర్తవ్య వ్యాసం, బాధ్యత, ఆ డ్యూటీ. అందువలన శ్రద్ధతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే తప్ప కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను కాబట్టి అది సత్యం అనుకోకూడదు, భ్రమ. ఆ విధంగా ఎప్పుడైతే ఆ జ్ఞాననిష్టలో ఉంటారో, వ్యవహారంలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటి మీరు ఎవరండి అంటే ఏమనాలి? ఆహా, నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను బుద్ధి కాదు, మనసు కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూప శివోహం శివం అనకూడదు. మీరు మార్కెట్లో ఎర్రగడ్డ బజార్కి వెళ్ళి వంకాయలు కొంతముడు, అమ్మ మీరు ఎవరంటే నేను ఆత్మస్వరూపాన్ని అనకూడదు. అలాగ అన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా మీ మీద డౌట్ పడతారు. బహుశా వీళ్ళు ఎక్కడ తప్పించుకొని వచ్చేసారు అనుకుంటారు. ఎక్కడి నుండో లునాటిక్ అసైలం నుండో లేకపోతే ఎక్కడి నుండో. అయితే ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క సామ్యే మనః స్థితం, మనసు పూర్తిగా ఛార్జింగ్ అయిపోయింది. ఎలాగా? ఆత్మనిష్టతో. మీరు చూడండి, ముందు ఒక ఇనుము ఉంటుంది, ఇనుములాగే ఉంటుంది, ఏం ఆకర్షణ ఉండదు. దాన్ని మ్యాగ్నటైజింగ్ చేయండి అయస్కాంతంతో. అయస్ అంటే ఇనుము, స్కాంతము అంటే ఆకర్షించేది. చూసారా? దాన్ని అయస్కాంతము అంటారు. అయితే ఎప్పుడైతే దాన్ని మ్యాగ్నటైజేషన్ చేసామో, అయస్కాంత తత్వం దానికి వచ్చిందో, ఆ ఇనుము కూడా అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. ఆ విధంగా మీ మనస్సు కూడా ఆత్మస్వరూపంగా మారిపోయింది అనమాట. అప్పుడు సహ ఆత్మ, అదే ఆత్మస్థితిలో పూర్తి మనసు మరలేదు, ఆత్మ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? సమం బ్రహ్మ అంటే అన్ని ఇసుక రేణువు నుండి యావత్తు సృష్టి అంతా కూడా బ్రహ్మ ఎలాగున్నారు? ఉనికి రూపంలో ఉన్నది. ఉనికి రూపం అంటే ఏంటి? సత్ 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 అంటే మనం ఏమంటాము? అయాం, నేను ఉన్నాను. మై హూ అంటారు హిందీలో. అంటే ఏంటి? నేను ఉన్నాను, 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 ఉంది, ఉంది, ఉన్నాను, ఉంది, ఉన్నాను, ఉంది. దీన్ని సమానంగా ఉన్న ఉనికి అంటారు. దాన్ని సర్వత్ర వ్యాపించి ఉన్న ఉనికి కాబట్టి దాన్ని బ్రహ్మ అంటారు. అయితే మనం చూడండి, ఈ బ్రహ్మ ఎప్పుడు కూడాను రెండు రకాలుగా మనకుంటుంది. ఏంటి? ఐ యామ్, నేను ఉన్నాను. మై హూ అంటే నేను అనేది చిత్తు, ఉన్నాను అనేది సత్తు. ఐ అనేది చిత్తు, యామ్ అనేది సత్తు. అంటే ఈ రెండు
సచ్చిత్ సచ్చిత్ ఈ రెండు సచ్చిత్ కలిపితే బ్రహ్మ ఆత్మ. కాబట్టి దీన్ని సమవస్తు బ్రహ్మ అంటారు. సచ్చిత్ బ్రహ్మ. దీనికి మీరు చెప్పండి. ఇప్పుడు అలా కెరటమునకు ఒక కాలము, ఒక ప్రదేశము, అద్దులు ఉన్నాయి, పరిమితులు. నీరుకుంటాయా? లేవు. మరి ఆభరణానికి ఒక ఆకారము, ఒక పరిమితులు ఉంటాయి. బంగారం ఉంటుందా? అదేవిధంగా మన శరీరానికి పరిమితులు ఉంటాయి. ఏంటి పరిమితులు? ఒక ప్రత్యేకమైన కాలంలో ఉన్నాము, ఒక ప్రత్యేకమైనటువంటి దేశములో ఉన్నాము అనేవి మన శరీరానికి ఉంటాయి పరిమితులు. కానీ ఆత్మకుంటాయా? ఉండదు. అందువలన ఏమంటున్నారంటే పూర్తిగా దేశకాల వస్తు అతీతంగా ఉన్న ఆ చైతన్య ఎరుకయే ఆత్మ చైతన్యము. అది నేను అని మీరు పూర్తిగా అంగీకరించాలి. మీరు ఒకవేళ దాన్ని అంగీకరించలేదు అనుకోండి, అప్పుడు మీ జ్ఞానం పని జ్ఞానమే, మీ వ్యవహార సుఖదుఖాల పని వ్యవహార సుఖదుఖాలే. అంటే ఏంటి? దాన్ని కిచిడీ వేదాంతం అంటారు, మిక్సింగ్ అనమాట. జ్ఞానం అంత శ్లోకాలు అంత కంఠస్థ. నేను భగవద్గీత క్లాసెస్ వింటున్నాను, ధ్యానం చేస్తున్నాను, కానీ వ్యవహారములో కింద మీద పడిపోతుంటాము. ఎందుకు? అది నా స్వరూపం అని తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే దానికంటే పెద్దది సృష్టిలో ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఆ బ్రహ్మ ఎలాంటిది? నిర్దోషం అంటే ఎటువంటి మలినము లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యమే. కాబట్టి అది ఎవరైనా సరే అశుద్ధమైనటువంటి శరీరాన్ని పట్టుకుంటారని శుద్ధమైన ఆత్మ వదిలేసి మీరు చెప్పండి. ఇప్పుడు మనకి మంచి బంగ్లా ఉందండి ఉండడానికి. బంగ్లాలో ఉంటూ 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 వెళ్ళి నేను స్లమ్ ఏరియాలో ఆ యొక్క డేరాలు, ఆ పర్దాలు వేసుకుని ఉంటానని ఎవరైనా కోరుకుంటారండి? కోరుకోరు. ఎందుకు? మీరు అనంతమైన శాంతి, ప్రేమ, ఆనంద స్వరూపమైన ఆత్మను విడిచిపెట్టి ఈ అశాశ్వతమైనటువంటి క్షణికమైనటువంటి మలినములతో ఉన్న శరీరాన్ని పట్టుకుంటామా మనం? పట్టుకోరు. జ్ఞాని అలాగ చెయ్యరు. మరి జ్ఞాని ఎలా ఉంటారు? బ్రహ్మని స్థితాః అంటారు. అంటే జ్ఞాని నిరంతరము నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప చిదానంద రూప శివ అనే భావనలో నిరంతరం ఉంటారనమాట. వ్యవహారంలోకి వచ్చేసరికి శరీరంలోకి వచ్చి వ్యవహారం చేస్తారు. దీన్నే బ్రహ్మని స్థితః. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి రెండు లాభాలు చెప్పారు. ఏంటి? సర్వత్ర సమదర్శనం అనే ఒక ప్రయోజనం. తర్వాత పునరపి జననం పునరపి మరణం, ఆ సంసార దుఃఖము నుండి ఇప్పుడికిక్కడే మీరు మోక్షం పొందవచ్చును. కాబట్టి ఈ మోక్షం పొందడం అనేది చనిపోయిన వరకు మీరు వెయిటింగ్ అక్కర్లేదు. ఇన్సూరెన్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడే ఆ మోక్షాన్ని అనుభూతి చెందవచ్చునని చెప్పడానికి అద్భుతమైనటువంటి జీవన్ముక్తి స్థితి గురించి చెప్పే శ్లోకము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామి. స్వామి